ప్రపంచ పటంలో భారతదేశం తన సత్తాను, పరాక్రమాన్ని, తిరుగులేని సైనిక ఆధిపత్యాన్ని మరోసారి అత్యంత సగర్వంగా చాటి చెప్పింది. ఒకప్పుడు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే గుర్తింపు పొందిన మన భారతదేశం నేడు ప్రపంచంలోని అగ్రరాజ్యాల గుండెల్లో దడ పుట్టిస్తూ ఒక బలమైన సూపర్ పవర్గా ఎలా ఎదుగుతుందో చెప్పడానికి తాజాగా విడుదలైన ఒక రిపోర్ట్ సజీవ సాక్ష్యంగా నిలిచింది. 2026వ సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల సైనిక సామర్థ్యాలను అంచనా వేసి ప్రపంచంలోనే టాప్ 10 అత్యంత బలమైన సైనిక దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాబితాలో మన దేశం 4వ స్థానాన్ని కైవసం చేసుకుని తన ఉక్కు పిడికిలికి ఉన్న బలాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారత మిలిటరీ అట్లాగే రక్షణ వ్యవస్థకున్న పవర్, కమాండ్, స్టామినా, సామర్థ్యం ఎంత అద్భుతమైనవో ఈ ర్యాంకింగ్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వంతో రొమ్ము విరుచుకొని చెప్పుకోదగ్గ చారిత్రాత్మక విజయం. ముందుగా ఈ గ్లోబల్ ఫైర్ పవర్ జాబితాలో ర్యాంకులను ఎలా ఇస్తారో మనం అర్థం చేసుకోవాలి. ఈ సంస్థ పవర్ ఇండెక్స్ అనే ఒక స్కోరు ఆధారంగా దేశాల సైనిక బలాన్ని లెక్కిస్తుంది. ఈ పవర్ ఇండెక్స్ స్కోర్ విధానంలో ఉన్న అతి ముఖ్యమైన నియమం ఏంటంటే స్కోరు ఎంత తక్కువగా ఉంటే ఆ దేశపు సైనిక బలం అంత ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఈ జాబితాలో మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా 0.0741 స్కోరుతో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో 0.0791 స్కోరుతో, మూడవ స్థానంలో చైనా 0.0919 స్కోరుతో నిలిచాయి. ఆ తర్వాత అత్యంత అద్భుతమైన స్కోరు 0.1346తో మన భారత్ సగర్వంగా 4వ స్థానంలో నిలబడి ప్రపంచ రక్షణ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే ఈ టాప్ 10 జాబితాలో భారతదేశం తర్వాతే మిగతా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు నిలబడ్డాయి. దక్షిణ కొరియా 5వ స్థానంలో, ఫ్రాన్స్ 6వ స్థానంలో, జపాన్ 7వ స్థానంలో, యునైటెడ్ కింగ్డమ్ 8వ స్థానంలో, టర్కీ 9వ స్థానంలో, ఇటలీ 10వ స్థానంలో నిలిచాయి. ఒకప్పుడు 100ల సంవత్సరాల పాటు మన దేశాన్ని బానిసత్వంలో ఉంచి పరిపాలించిన బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు సైతం ఈరోజు సైనిక శక్తి పరంగా భారత్ కంటే చాలా వెనుకబడ్డాయి. ఇది నవ భారతదేశపు సత్తాకు, మన ఆర్మీ స్టామినాకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఈ రిపోర్ట్లో భారతదేశం 4వ స్థానంలో నిలబడ్డానికి ప్రధానంగా 4 అతిపెద్ద కారణాలను స్పష్టంగా చెప్పారు. అవేంటంటే అపారమైన మానవ వనరులు, అణ్వాయుధ సామర్థ్యం, అత్యాధునిక సాంకేతికత మరియు ప్రాంతీయ ఆధిపత్యం. ముందుగా మానవ వనరుల గురించి మాట్లాడుకుంటే ఈ రిపోర్ట్ కీ టేక్అవేస్ విభాగంలో యాక్టివ్ పర్సనల్ లీడర్స్ గురించి ప్రస్తావించారు. అంటే సైన్యంలో చురుకుగా ఉంటూ ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండే జవాన్ల సంఖ్య. ఇందులో చైనా సుమారు 2 మిలియన్లు అంటే 20 లక్షల సైనికులతో మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత వెంటనే భారతదేశం, రష్యాలు అత్యంత బలమైన మానవ వనరులతో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే సంఖ్య కంటే కూడా మన భారతీయ జవాన్ల ధైర్య సాహసాలు, వారి అంతుచిక్కని శారీరక దారుఢ్యం, కమాండింగ్ కెపాసిటీ వంటివి దేశం కోసం ఏ క్షణమైనా ప్రాణాలర్పించే నిస్వార్థ అంకిత భావం ప్రపంచంలో మరే ఇతర సైన్యంలోనూ మనకు కనిపించవు. మన సైనికుల పోరాట పటిమ శత్రువుల గుండెల్లో నిత్యం రైళ్లు పరిగెత్తిస్తుంది. -డిగ్రీల గడ్డ కట్టే చలిలో ఉండే సియాచిన్ పర్వతాల నుండి అగ్నిగుండంలా మండిపోయే రాజస్థాన్ ఎడారుల వరకు, ఈశాన్య రాష్ట్రాల దట్టమైన అడవుల నుండి హిందూ మహాసముద్రపు అలల వరకు భారతీయ సైనికుడు ఎక్కడైనా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా శత్రువులను మట్టి కరిపించగల అపారమైన స్టామినా కలిగినవాడు. ఈ అపారమైన సైనిక బలగంతో పాటు మన అణ్వాయుధ సామర్థ్యం కూడా మన సైనిక బలాన్ని 100ల రెట్లు పెంచింది. ఎవరి మీద ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోము అనే ఒక బాధ్యతాయుతమైన విధానాన్ని పాటిస్తూనే మన దేశం మీద ఎవరైనా దుస్సాహసం చేసి దాడికి దిగితే వారిని సర్వనాశనం చేయగల భయంకరమైన అణుశక్తి మన సొంతం. ఇకపోతే మూడవది అత్యాధునిక సాంకేతికత. నేటి ఆధునిక యుద్ధ రంగానికి తగ్గట్లుగా మన త్రివిధ దళాలు అత్యంత వేగంగా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇదంతా ఒకెత్తైతే ప్రాంతీయ ఆధిపత్యం మరో ఎత్తు. ఆసియా ఖండంలో, ముఖ్యంగా దక్షిణాసియా, హిందూ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో భారతదేశం ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ పాత్ర పోషిస్తోంది.
చైనా లాంటి దేశం ఎన్ని కుట్రలు చేసినా మన దేశం తన ప్రాంతీయ పట్టును ఏమాత్రం సడలించకుండా శత్రువులకు సింహస్వప్నంలా నిలబడింది. భారతదేశం ఈరోజు సైనికంగా రక్షణ రంగంలో ఇంతటి అత్యున్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రధాన కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన కమాండింగ్ విధానం, ఆయన అద్భుతమైన విజన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గతంలో మనం చిన్న చిన్న ఆయుధాల కోసం, బుల్లెట్ల కోసం, యుద్ధ విమానాల కోసం ఎప్పుడూ ఇతర దేశాల మీదే ఆధారపడేవాళ్ళం. కానీ నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణ రంగంలో ఒక భారీ విప్లవానికి శ్రీకారం చుట్టారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి గొప్ప దార్శనిక పథకాల ద్వారా మన దేశంలోనే సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోవడం, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల మన మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ దశ పూర్తిగా మారిపోయాయి. మనం ఇప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థితి నుండి ఇతర దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. మోదీ అత్యంత బలమైన దూకుడుతో కూడిన నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు కేవలం ఒక సాధారణ దేశంగా కాకుండా ప్రపంచాన్ని శాసించే ఎక్స్ట్రీమ్ కమాండింగ్ సూపర్ పవర్ దిశగా జెట్ స్పీడ్తో అడుగులు వేస్తోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం, ఆధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల్ని సమకూర్చడం, సరిహద్దుల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను రికార్డు వేగంతో మెరుగుపరచడం వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో మోదీ భారత రక్షణ రంగాన్ని ఎవరూ ఛేదించలేని ఒక ఉక్కు కోటలా మార్చేశారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయంతో వణికిపోయేలా మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఖచ్చితంగా మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఉగ్రవాదులు దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ చేసి శత్రువుల ఇంట్లోకి దూరి మరీ కొట్టగల రాజకీయ సంకల్పం మోదీ రూపంలో భారత సైన్యానికి కొండంత అండగా నిలిచింది. ఇదే క్రమంలో ఈ గ్లోబల్ 5 పవర్ టాప్ 10 జాబితాను చూసిన తర్వాత మనం ముచ్చటించుకోవాల్సిన, గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పక్కనే ఉంటూ ఎప్పుడూ మన మీద కారాలు మిరియాలు నూరే మన దాయాది దేశం పాకిస్తాన్ పేరు ఈ జాబితాలో ఎక్కడా దరిదాపుల్లో కూడా లేదు. కనీసం టాప్ 10లో కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా నిలబడే అర్హత, సైనిక సామర్థ్యం, ఆర్థిక బలం, సాంకేతికత ఆ దేశానికి ఏ కోశాన లేదు. కానీ వారు మాత్రం ఎప్పుడూ భారత్ గురించి అవమానంగా, అనవసరంగా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. తమ దేశంలో ప్రజలకు తినడానికి కనీసం గోధుమ పిండి కూడా దొరకని దయనీయమైన, భయంకరమైన పరిస్థితుల్లో ఆ దేశం ఉంటే, అక్కడి రాజకీయ నాయకులు మాత్రం, సైనికాధికారులేమో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక శక్తి అయిన భారత్తో యుద్ధం చేస్తామని, పోటీ పడతామని పదే పదే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇదంతా చూస్తే తినడానికి తిండి లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత ఖచ్చితంగా పాకిస్తాన్కే సరిపోతుంది. ఇది చూసి యావత్ ప్రపంచ దేశాలు వాళ్ళను చూసి నవ్వుకుంటున్నాయి. భారతదేశం తన సైనిక శక్తిని, తన టెక్నాలజీని, తన ఎకానమీని రోజు రోజుకు పెంచుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంటే, పాకిస్తాన్ మాత్రం కేవలం మాటలకే పరిమితమై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆర్థికంగా, సైనికంగా పాతాళానికి పడిపోయింది. భారతదేశపు సైనిక కాలి గోటికి కూడా సరిపోని పాకిస్తాన్ మన గురించి అనవసరమైన వ్యాఖ్యలు మానుకుంటే వాళ్లకే మంచిది. లేకపోతే మ్యాప్లో లేకుండా పోతారని ఈ రిపోర్టు వారికి పరోక్షంగా ఒక చెంపపెట్టు లాంటి సమాధానం. పనికి మాలిన కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కానీ సింహం తన దారిన తాను రాజసంగా నడుచుకుంటూ వెళ్తుంది అన్నట్లుగా మన దేశ ప్రయాణం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్ని మార్పులు జరుగుతున్నా, ఎన్ని కొత్త దేశాలు సైనికంగా బలపడుతున్నా భారతదేశం యొక్క స్థానం మాత్రం సుస్థిరంగా, దృఢంగా మారుతోంది. చైనా లాంటి దేశం ఎన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించాలని చూసినా దానికి ఏకైక అడ్డుకట్ట వేయగల సత్తా ఉన్న దేశం ఆసియాలో కేవలం భారతదేశం మాత్రమే అని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. అమెరికా, రష్యా లాంటి దేశాలు సైతం నేడు భారతదేశంతో రక్షణ రంగంలో కలిసి నడవడానికి ఉవ్విళ్లూరుతున్నాయంటే మన మిలిటరీ కమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతరుల వైపు చూసిన దేశం నుండి నేడు ప్రపంచంలోని టాప్ 4లో అత్యంత బలమైన సైనిక దేశంగా అవతరించడం అనేది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణం.
అపారమైన మానవ వనరులు, ప్రాణాలను సైతం లెక్క చేయని ఆర్మీ స్టామినా, మోదీ అద్భుతమైన కమాండింగ్ సూపర్ పవర్, దార్శనికత, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా వస్తున్న కొత్త టెక్నాలజీ అన్నీ కలిసి భారతదేశాన్ని ఒక అజేయమైన శక్తిగా మార్చాయి. మన దరిదాపుల్లో కూడా లేని పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్ని అనవసరపు మాటలు మాట్లాడినా మన విజయ యాత్రను ఎవరూ అడ్డుకోలేరు. భవిష్యత్తులో మన దేశం టాప్ 3, ఆ తర్వాత టాప్ 1 స్థానానికి చేరుకుని ప్రపంచానికి శాంతిని, భద్రతను అందించే ఏకైక సూపర్ పవర్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. జై హింద్. మన ఇండియన్ మిలిటరీకి సలాం.